ప్రైజ్లో నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి అదే దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ప్రార్థనలోకి వెళ్దామండి. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. భూమి ఆకాశంలో గతించిపోయిన ప్రభు, నైనా పర్వతములు మెట్టల దత్తరిల్లిన ప్రభు, నీ కృప నన్ను మిమ్మల్ని విడిచిపోదని ప్రభు నీ వాక్యము సెలవిస్తుండగా ప్రభు నైనా అవును ప్రభు, ఇంతవరకు నైనా మేము సజీవులుగా నైనా మేము బ్రతికి ఉన్నామంటే ప్రభు అది కేవలం నీ కృప వల్లనే తండ్రి. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. నైనా నీకే స్తోత్రాలు. ఈ యొక్క దినము ప్రభు మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అందరైతే ప్రభా ఈ సన్నిధానంలో ప్రభా అయా మొరపెట్టడానికి ప్రభా అయా సమయం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా, వారందరినీ నేను చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయా కృప చూపించండి దేవా, కనికరించండి దేవా. అయా మీరేనైనా బలమైన కార్యాలు జరిగించండి దేవా, నీకు స్తోత్రాలు. అయా ప్రార్థన పరిస్థితులు మార్చగలదని, ప్రార్థన అయా మా స్థితిగతులు మార్చగలదని ప్రభా. అయా నీ సన్నిధానంలో ప్రభా ప్రార్థించే వారముగా ప్రభా, అనేకుల కొరకు మొరపెట్టే వారముగా నైనా మమ్మల్ని సిద్ధపరచండి. అయా సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి ప్రభా సుఖముగా సంతోషముగా జీవించలాగిన ప్రభా, మనుషులందరి నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రభా అయా నైనా మొరపెట్టమంటున్నావు ప్రభా, విజ్ఞాపన చేయమంటున్నావు ప్రభా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మా దేశము నైనా అయా తల్లి శాంతి సమాధానాలతో ప్రభా అయా నెమ్మదితో ఉండాలంటే ప్రభా అధికారులైన వారిపై నీ కృపనుంచండి దేవానికి వందనాలు ప్రభా. వారికి ఇవ్వబడిన అధికారంలో ప్రభా వారిని నమ్మకంగా పనిచేయగల సామర్థ్యతను వారికి ఇవ్వండి దేవానికి వందనాలు, స్తోత్రాలు. కృప కలిగిన దేవానికి వందనాలు. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. అయ్యా వారి యొక్క నైనా పనిలో ఒత్తిడి నుండి విడుదల ఇచ్చి ప్రభా, కుటుంబంలో సమాధానాన్ని ఇచ్చి ప్రభా, నీ ప్రజల యొక్క భారమును ప్రభా నైనా ప్రతి ఒక్కనైనా అయ్యా విషయంలో వారికి నైనా పని చేయగల సామర్థ్యతను వారికి ఇవ్వండి ప్రభా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నైనా నీకు వందనాలు. ప్రజలందరిపై నీ కృపనుంచండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసుని ఇవ్వండి ప్రభా. రక్షింపబడి నిర్లక్ష్యంగా ఉన్న వారితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా తన్ని బిడ్డ ప్రభా అనాలోచనతో అయ్యా తండ్రి నైనా అన్ని సన్నిధానంలో ఉన్నారు ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా, ప్రతి కాల సమయంలోనైనా ప్రతి ఒక్కరికి నైనా సమాధానాన్ని ఇచ్చే దేవుడు ప్రభా. నైనా అయ్యా నీ అందు నిరీక్షణ నైనా విశ్వాసంతో నైనా ముందుకు కొనసాగలిగే కృపనివ్వండి దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా నైనా నీకే వందనాలు, వందనాలు. ప్రతి బిడ్డను మీరు బలపరచండి ప్రభా. నైనా అయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మచేత నడిపింపండి, మనం నడిపించండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్కరిపై నైనా నీ కాడిని నాయన మోపి ఉన్నావు ప్రభా. నైనా అయ్యా కాడిని మోయగల అయ్యా కృపను మీరు ఇవ్వండి ప్రభా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సర్వలోకమునకు వెళ్ళిన స్వార్థను ప్రకటించమంటున్నా ప్రభా. నైనా అయ్యా వారందరినీ నీ శిష్యులుగా చేయమంటున్నా ప్రభా. నైనా అయ్యా నైనా మీరే ప్రభా. అయ్యా తండ్రి నైనా సర్వలోకానికి వెళ్ళి నైనా స్వార్థను ప్రకటిస్తుండగా ప్రభా నైనా అనేకమైన నైనా నిందలు, అవమానాలు ప్రభా, హేళనకరమైన మాటలు, దూషణలు ప్రభా, అయా ముట్టడము ప్రభా నైనా అయా గాయపరచడము, మందిరాలు పడగొట్టడము ప్రభా, అయా అనేకమైన దాడులు జరుగుతున్నాయి ప్రభా. నైనా అయాని ప్రజలైన వారిపై నీ కృపనుంచి నాయన అటువంటి పరిస్థితుల్లోనైనా అయా నడిపిస్తున్నటువంటి అటువంటి కార్యాలకు పాల్పడుతున్నటువంటి వారితో మీరు మాట్లాడాలి ప్రభా. దర్శించండి ప్రభా. వారి హృదయ కాఠిన్యత నుండి విడుదలవ్వండి ప్రభా. అయా మొదట నేను హింసకుడునే, దూషకుడే, హానికరుడునే, అనేక మందిని కొట్టిన వారినే నాయన అయినను ప్రభా. నాయన ఇప్పుడు నేను క్రీస్తు కొరకు నేను నిలబడి ఉన్నాను అంటున్నాడు ప్రభా పౌరు ప్రభా. అయావును ప్రభు సౌరుని పౌరుగా మార్చావు ప్రభా. అక్కడిని రాతి బండ రాతి హృదయాలను ప్రభును మార్చి నీ కొరకు ప్రభా. అయా బ్రతుకుడి క్రీస్తే చావైతే మేలని ప్రభ నిలబడి కలిగి ఉన్నాడు ప్రభా. నైనా అన్ని జనాంగం వైపునైనా నువ్వు నడిపించావు ప్రభా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారితో మీరు మాట్లాడండి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు
లేదు ప్రభా. ఎట్టి శాసనాలు వచ్చినప్పటికీ ప్రభా, ఎట్టి కార్యాలు నేను జరిగినప్పటికీ ప్రభా నైనా అయా నీ నామము గొప్ప నామము ప్రభా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నామము ప్రభా నైనా మీరే బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభా, మా దేశంలో సమాధానము, నెమ్మదిని, ప్రేమ, అనురాగాలను మీరు కలుగచ్చేయమని అయా సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నావు ప్రభా. అయా ఐక్యతనివ్వండి ప్రభా, మా దేశంలో సమాధానాన్ని ఇవ్వండి, ప్రేమను కలుగచ్చేది దేవానికి స్తోత్రాలయ్యా. అయా ప్రతి బిడ్డను మీరు చేతిలోకి అప్పగిస్తున్నాను. చిన్న బిడ్డల మొదలుకున్న వృద్ధుల వరకు నీ కంచెని వేయండి ప్రభా. ఏ దుష్టుడు అపవాదినైనా వారిని ముట్టుకుంటున్నట్లుగానైనా నీ కాపుదలని భద్రతనివ్వండి ప్రభా. అయా ప్రతి కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు ప్రభా, అయా తండ్రి బిడ్డల ప్రభా, అత్తలు ప్రభా, అయా వారి మాటలు వినలేనటువంటి పరిస్థితులు, తిరుగుబాటు చేసేటువంటి అయా తండ్రి నైనా దురాత్మలు ఏలుబడతాను చేస్తున్నాయి ప్రభా. నైనా విడిపించండి ప్రభా, బంధకాల నుండి విడిపించండి అయా తండ్రి నైనా. తండ్రి సహాయం చేయండి ప్రభా నైనా. భయంకరమైన వ్యసనాలకు లోబడిపోతూ ప్రభునైనా అయా తండ్రి కుటుంబాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నవారు అనేక మంది ఉన్నారు ప్రభా. అయా దర్శించండి, దర్శించండి ప్రభా. ప్రతి యవనరాలు, ప్రతి యవనస్తుని మీరు దర్శించండి ప్రభా. భయంకరమైన మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతున్నారు ప్రభా, వాటికి బానిసలుగా ఉంటున్నారు ప్రభా నైనా. విడిపించండి దేవానికి స్తోత్రాలు. త్రాగుడనే బంధకాలను విడిపించండి, వ్యభిచారం అనే బంధకాల నుంచి విడిపించండి అయా. దొంగతనము, మోసము అయా తండ్రి నరహత్య నుండి విడిపించండి ప్రభా. అయా కృప చూపించండి దేవానికి వందనాలు స్తోత్రాలు. మా ప్రజలందరిపైనైనా అయా నీ కృప నుంచి నైనా ప్రతి విధమైన పాపంలో నుండి, వ్యసనంలో నుండి, బంధకాల్లో నుండి, శాపంలో నుండి, అనారోగ్యంలో నుండి ప్రభా నీ ప్రజలను తప్పించండి ప్రభా నైనా. అయా నాయన మీరే దర్శించండి ప్రభా నైనా. నీకు వందనాలు స్తోత్రాలు. కృప చూపించండి అయ్యా, బలమైన కార్యాలు మీరు జరిగించండి. ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభా నీ దాసులు నైనా నిలబడుచున్న సమయంలో ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయా ఈ యొక్క కార్యక్రమం అంతము వరకు నైనా మీరే అధ్యక్షత వహించండి. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభా. అయా పాటలు పాడుచుండగా, స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా ప్రభా అయా తన వాక్య ధ్యానంలో ప్రభా నైనా మీరే బలమైన కార్యాలు మీరు జరిగించండి. ఏ హృదయానికి ఏ మాట అయితే అవసరమైనదో, ఏ హృదయానికి ఏ అయా మాట ద్వారా బలపరచబడతారో ప్రభా, వారి జీవితాలు సరిచేయబడతాయో ప్రభా నైనా. నీ వాక్కు ద్వారా నైనా అయా నైనా వారిని బలపరచండి, స్థిరపరచండి, క్రీస్తులోనికి నడిపించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా యొక్క చిన్ని ప్రార్థన ప్రభా నీ పాదసముఖాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకొని ప్రభు నామములో స్తోత్రం. హల్లెలూయా. ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే ప్రభు. ఆశలన్నీ నీ మీదనే ప్రభు. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటే, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటే, చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేను ఉంటిని, ఎండిన ఎముకనై నేను ఉంటిని. ఆశలన్నీ నాశలన్నీ నీ మీదనే
తీర్చగా ప్రభు. పక్షిరాజు యవ్వనం వలెను తెలపరచెను, పక్షిరాజు యవ్వనం వలెను తెలపరచెను. అలయక తులయక పరుగెత్తెర సేవను, అలయక తులయక పరుగెత్తెర సేవను. నీ కొరకు ఆశ కలిగినట్టి వారు ధన్యులు, నీ కొరకు ఆశ కలిగినట్టి వారు ధన్యులు. ముప్పిని విప్పిన కోరిక తీర్చుము, ముప్పిని విప్పిన కోరిక తీర్చుము. ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చగా ప్రభు. వెలుగునిచ్చు జ్యోతినై ఉండాలని, లోకానికి ఉప్పువై బ్రతకాలని. వెలుగునిచ్చు జ్యోతివై ఉండాలని, లోకానికి ఉప్పువై బ్రతకాలని. రోగులకు ఔషధము అవ్వాలని, రోగులకై ఔషధము అవ్వాలని. జీవజలపు నదిగా నేను ప్రవహించాలని, జీవజలపు నదిగా నేను ప్రవహించాలని. ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చగా ప్రభు. ఆశలన్నీ నీ మీదనే తీర్చగా ప్రభు. నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని. చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం. ఎండిన ఎముకనై నేను ఉంటిని, ఎండిన ఎముకనై నేను ఉంటిని. ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చగా ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. నీ నీడను నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడను నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే దాచెను. నానాదుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడను నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడను నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకుండా నన్ను వదిలిపోయినా. ఒంటరి నేనైనా నీడగా నిలచినా, నాతో నడచినా నిన్నే వరదునా. ఒంటరి
చూపించలేదు ప్రేమ, సరైన నా తండ్రైన చూపించలేదు ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. కష్టమంత కరిగిపోయి ఆవిరైపోయిన, కళ్ళనింద కన్నీరు ఏరులై పారిన. కష్టమంత కరిగిపోయి ఆవిరైపోయిన, కళ్ళనింద కన్నీరు ఏరులై పారిన. నష్టమే కలిగిన కాలమే కరిగిన, మేలుతో నింపిన నిన్నే మరతునా. నష్టమే కలిగిన కాలమే కరిగిన, మేలుతో నింపిన నిన్నే మరతునా. తల్లియైన నా తండ్రైన చూపించలేడు ప్రేమ, తల్లియైన నా తండ్రైన చూపించలేడు ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే ఎంత ప్రేమయా. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. ఏమి లేని నాకు నీవు అన్నీ ఇచ్చినావయా, మాటరాని నా నోటికి పాట ఇచ్చినావయా. ఏమి లేని నాకు నీవు అన్నీ ఇచ్చినావయా, మాటరాని నా నోటికి పాట ఇచ్చినావయా. ఎక్కడికెళ్ళినా నిన్ను కనపరచిన, శక్తితో నింపిన నిన్నే మరచునా. ఎక్కడికెళ్ళినా నన్ను బలపరచిన, శక్తితో నింపిన నిన్నే మరచునా. తల్లియైన నా తండ్రైన చూపించలేరు ప్రేమ, తల్లియైన నా తండ్రైన చూపించలేరు ప్రేమ. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదాచెను. నా నాదుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలోన నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. హల్లెలూయా. హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా. ఒక్క క్షణమైన నిన్ను విడచినా నేనేమవుదును తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను విడచినా నేనేమవుదును తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదును తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలు నాకెదురొచ్చినా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదును తెలియదయ్యా. ఒక్క క్షణమైనా నిన్ను విడచినా నేనేమవుదును తెలియదయ్యా.
వెతుకుచున్నానయ్యా ఒక క్షణమైనా నిన్ను విడచిన నేనేమవుతుందో తెలియదయ్యా ఒక క్షణమైన నిన్ను విడచిన నేనేమవుతుందో తెలియదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము వచనం 3వ వచనం చదువుకున్నాను. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీళ్ళ శరణు జొచ్చి ఉన్నాను. మహోన్నతులైన దేవునికి నా కార్యం సత్కరించే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారి దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు అని అంబులు వారి నాలుక వాడగలకది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకును. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడినము. నా అడుగులను తగ్గించుకుంటకై వారు వరవేటిరి. నా ప్రాణము కృంగి అన్నది, నా ఎదుట కుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతి గానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనము, సర్వమండలమా సితారా మేలుకొనది. నేను వేకునే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నేను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకొను. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేమో. ఆమేన్. వాక్యం మనం వెతుకుదాం. ప్రవేశ భద్రపరచుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో ఆరాధించుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే మహిమ, 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి మహిమ, 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 మహిమ. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి ఘనత, 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 ఘనత. ప్రభావములు, ప్రభావములు నీ నామముకే చెల్లునుగా. కానీ అయ్యా, నేను స్తుతిస్తున్నావు. ప్రభానికి మహిమ, 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 మహిమ. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా, మోషేకు తోడుగా ఉండి నడిపించిన దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు, వందనాలు, వందనాలు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో అగ్నిగుండంలో ప్రభు నిలిచిన దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు, 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 వందనాలయ్యా.
దేవానికే మహిమ 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 మహిమ. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఆలోచనకర్తానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. బలవంతులకు దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నిత్యులకు తండ్రికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ. అయానికే మహిమ 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 మహిమ. అయా నీ నామముకేనైనా అయా మహిమ 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 మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. కృప చూపించి దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో యేసు మాతో యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. సమాధానకర్తవు నీవేనయ్యా, కరుణాశక్తుడవు నీవేనయ్యా. సమాధానకర్తవు నీవేనయ్యా, కరుణాశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో యేసు మాతో యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో యేసు మాతో యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. యేసు మాతో యేసు మాతో యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. కలియుగ
తండ్రియు నీవేనయ్యా, ఆదరణ కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సహాయం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సహాయం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించే దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మనలో మనకుండగా మనము అలసిపోలేమయ్యా. యేసు మనలో ఉండగా మనము అలసిపోలేమయ్యా. అంతా యేసే చూసుకుంటాడు, 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 అంతా యేసే చూసుకుంటాడు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. 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 యేసు మాలో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాలో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా యేసే చూసుకుంటాడు, 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 అంతా యేసే చూసుకుంటాడు. అయ్యా సమస్తాన్ని ప్రభువును అంతా యేసే చూసుకుంటాడు. చూసుకుంటాడు.
బాబా కరదల గ్లోరీ అంత విశ్వాసముతో ప్రభువుని అడగండి. రీ బాబా కరదల శ్రీ మఖలద శరీరల కదల రదల శరీర అయా నీ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించే ప్రభువును చూచే దేవుడు ప్రభు సమస్తాన్ని ప్రభువును చూసే కరవా శరీర గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసంతో దేవుని అడగండి. ఏకనైన కాల సమయంలో ప్రభువుని అడగండి. నీ యొక్క ప్రతి అవసరతను తీర్చే దేవుడు ఆయన. ఆయనలో నీవు ఉన్నప్పుడైతే, ఆయనలో నిలిచినప్పుడైతే ప్రభు అంతా ఆయన చూసుకునే దేవుడు. నీ ప్రతి సమస్యను తీర్చే దేవుడు, ప్రతి దుఃఖాన్ని తీర్చే దేవుడు ఆయన. నీలో ఉన్న వేదన, నీలో ఉన్న కన్నీళ్లు ఆయన తుడిచే దేవుడు ఆయన. కాల సమయంలో నీ బాబా కరాదాల శదరి గ్లోరీ హల్లెలూయా. నీ కరాదాల శదరి అలా శదరి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంతా యేసే చూసుకుంటాడు. నీ పరిస్థితులు ఏమైనప్పటికీ అంతా యేసే చూసుకుంటాడు. అంతా యేసే చూసుకుంటారు. అంతా యేసే చూసుకుంటారు. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా ఆయన చూసుకునే దేవుడు. ఎంత చీకట్లో ఉన్నప్పటికీ వెలుగుగా ఆయన నీలో ఉదయించే దేవుడు. నీ యొక్క నైనా సౌందర్యము నైనా నీ బలము నైనా ఉడికిపోవచ్చు, కానీ దేవునిలో నిలిచినప్పుడైతే, దేవునితో నువ్వు నడిచినప్పుడైతే నీ యొక్క సౌందర్యము ఏది కూడా వ్యర్థమైపోదని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయానికే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. వందనాలే వందనాలే వందనాలు ప్రభా. తల్లిగా తండ్రిగా నేను ఆదరించే దేవుడు అంటున్నాడు ఆయన. అయా అద్భుతాలు నీలో చేసే దేవుడు అంటున్నాడు ఆయన. ఆశ్చర్య కార్యాలు నీలో చేస్తానంటున్నాడు. ఆయనలో నువ్వు నడిచేవాడుగానే ఉంటున్నావా? ఆయనతో నడిచేదానుగానే ఉంటున్నావా? ఆయనలో నిలిచి ఉంటే ఆయన జీవ ఫలాలు నీవు అనుభవిస్తావు. ఆయన ఆత్మచేత నువ్వు నడిపించబడతావు. ఆయనలో నిలిచేవారముగా, ఆయనతో నడిచేవారముగా ప్రభా నేను మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభా. అయ్యా నాయనా నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు ప్రభా. మా జీవితాన్ని అంతటి నువ్వు మార్చగల దేవుడు ప్రభా. అయ్యా నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము ప్రభా. అయ్యా ఉన్నతుడమైన దేవుడు ప్రభా, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభా. అయ్యా నువ్వు మాతో ఉంటే ప్రభా. అయ్యా నిజమే ప్రభా, యోర్దానులో ఏకరాశిగా నిలిచి అయ్యా యేసు అయ్యా మోషేతో తోడుగా ఉండి నడిపించిన దేవుడు ప్రభా. నైనా నీకు వందనాలు వందనాలు. అయ్యా 40 సంవత్సరములు ప్రభా నైనా ఆయన వస్త్రములు పాతగిలిపోలేదు ప్రభా. అయ్యా తండ్రి వారి చెప్పులు అరిగిపోలేదు ప్రభా నైనా. అయ్యా నైనా నువ్వు అట్టి రీతిగా నైనా నువ్వు నడిపించావు, పోషించావు. వారితో ఉన్న దేవుడు ప్రభా నైనా నీకు స్తోత్రాలు ప్రభా నైనా. అయ్యా మేము నువ్వు ప్రభా నీలో అయ్యా నిలిచి ఉండేవారముగా ప్రభా. అయ్యా నీలోనైనా అయ్యా మోషే ఏ రీతిగా నడిచాడో ప్రభా నైనా మేము ప్రభా నడిచే కృపను మాకు దయచేయండి ప్రభా. రాజ్యకాన్ని విడిచిపెట్టి ప్రభా ఈ మనుషులతో నింద అనుభవించడం మేలని ప్రభా నైనా. అయ్యా నీ కొరకు నిలబడ్డాడు ప్రభా నైనా. అయ్యా అవును ప్రభా నైనా. ఎంత ధనము ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ ప్రభా, అయ్యా అందచందాలు కలిగినప్పటికీ ప్రభా నైనా అయ్యా నువ్వు లేకపోతే వ్యర్థమే ప్రభా. అయ్యా నిన్ను కలిగి నైనా నీలో నిలిచిండేవారుగా ప్రభా. అయ్యా నువ్వు నైనా మాకు సమస్తాన్ని అనుగ్రహించగల దేవుడు అని ప్రభా. నీలో విశ్వాసంతో ముందుకు కొనసాగలిగే కృపనివ్వని ప్రభా. అయ్యా నైనా నువ్వు ఏదైనా చేయగలవాడు. మా పరిస్థితులన్నిటినీ మార్చగల దేవుడు ప్రభా. అయ్యా మా స్థితిగతుల్ని మార్చగల దేవుడు ప్రభా నైనా. అయ్యా నైనా నీకే వందనాలు 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 ప్రభా. నిన్న నేడు నిరంతరము నైనా నువ్వు ఏకరీతిగా ఉన్న తండ్రివి ప్రభా నైనా. అయ్యా నన్ను ఏదైనా ప్రభా నైనా సన్నిధానంలో మేము నిలుచున్నప్పుడు ప్రభా భీకరమైన కార్యాలు మా పట్ల నువ్వు జరిగించే దేవుడు ప్రభా. మనుషులకు అంత చిక్కని కార్యాలు ప్రభా నైనా
అయ్యా మా పట్ల నువ్వు జరిగించే దేవుడు ప్రభా, విశ్వాసముతో ప్రభా నీలో ముందుకు కొనసాగగలిగే కృపను మన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా కృప చూపించండి, బలపరచండి, బలమైన కార్యాలను నీ నామ మహిమార్థమే మా పట్ల మీరు జరిగించండి ప్రభా. పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నా ప్రభా నైనా, ఆ జీవాన్ని అనుగ్రహించడానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నా ప్రభా నైనా. అయ్యా పాపంలో నుండి, శాపంలో నుండి, బంధకాల్లో నుండి ప్రభా, అయ్యా మరణాంచుల్లో ఉన్న రోగంలో నుండి లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా నైనా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా, బలమైన ఆత్మ కార్యాలు మీరు జరిగించండి ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మ నడిపి అందరికీ మీరు అనుగ్రహించండి. నిలబడుతున్నది దాస్తులను ప్రభా, నీ ఆత్మ చేతి పట్టుకుని నోటికి మీరు బూరగా ఉండి గుడార్థమైన సంగతులు మర్మములు ఎలా బయలుపరచండి ప్రభు. నీ ప్రజలైన వారికి ఏ మాట అయితే అవసరమో ప్రభా, నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, నీ మాట మా గాయాన్ని కడుతుంది ప్రభా, నీ మాటనైనా మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభనైనా. అయ్యా నీ వైపునైనా నడిపించబడడానికి, నీలో నేను నిలిచి ఉండడానికి, నీలో ఫలించడానికి నీ మాటే ఆధారము ప్రభునైనా. నీ మాట ద్వారానైనా నీలో మేము ముందుకు కొనసాగగలిగే కృపను మాకు దయచేయమని, మమ్మల్ని బలపరచమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం వీరు మాత్రమే తెచ్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని అనేక మందికి మరి షేర్ చేయవలసిందిగా మరి ప్రభు పేరిట మనం చేస్తున్నాము. Praise the Lord. Hallelujah. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో రావడానికి ప్రభు చూపించిన కృపకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఇంకా బహుబలంగా ఆస్వాదించి నడిపించిన గాక. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ దోస్ ఆర్ పార్టిసిపేటింగ్ హియర్. We are praying for you. May the Almighty God bless you. ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రాలు 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 తండ్రి. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, నిత్యుడికి తండ్రికి స్తోత్రాలు. వాక్యమైన దేవానికి వందనాలు నాయన. నాతో మాతో మాట్లాడండి నాయన. మమ్మల్ని సరిచేయమని ప్రభా. అయ్యా మమ్మల్ని పరిశీలన చేసుకుని ప్రభా, నీ యొక్క సన్నిధానములు ప్రభా యోగ్యులుగా మేము కనబడే కృప మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ఒక సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే మరి సంఖ్యాకాండము 25వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 15వ వచనము 18వ వచనము చదువుకొని ముందుకెళ్దాం. చంపబడిన స్త్రీ పేరు కొజ్బి. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధికులై ఉన్నారు. వారిని బాధపెట్టి హతము చేయుడి. వారి తంత్రములు చేసి పేయారు సంతతిలోను తెగులు దినమందు పేయారు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొబ్జి సంగతిలోను మిమ్మల్ని మోసపుచ్చిరి. చాలండి. ఇది నాన్న దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక స్త్రీ గురించి మనము తెలుసుకుందాం. కొజ్బి అనే ఒక స్త్రీ అయితే ఆత్మీయ పతనానికి దారితీసిన ఆకర్షణ అండి. ఏంటండి, చాలామంది మొదటగా బాగా రగిలించబడి ప్రభువులో వెలిగించబడి ఎంతోమంది నడిపించబడి కూడా చాలాసార్లు పడిపోయిన వారి వాళ్ళే అంటున్నారు. చూడండి,
మరి కొజ్బి మిద్యాను దేశపు రాజకుమారి అయినప్పటికీ కూడా, ఒక ప్రధాని కుమార్తె అయినప్పటికీ కూడా, బీలాము పన్నంగం ప్రకారంగా ఇజ్రాయేలు వ్యభిచారం మరియు విగ్రహారాధనలోనికి లాగడానికి మిద్యాని స్త్రీలను ఉపయోగించబడ్డారుగా మనం చూస్తున్నాం. ఆ క్రమంలో కొజ్బి ఒక కీలక పాత్ర పోషించిందని, ఈ యొక్క స్త్రీ ఒక కీలక పాత్ర పోషించింది. కొజ్బి పేరుకు ఒక అర్థము మనం చూసుకున్నట్లయితే మోసకరము, అంటే డిసెప్టివ్ గా మనం చూసుకుంటాము. అదే విధంగా మరొక మాటగా నా అబద్ధము, మై లై అని చెప్పి, లేదా విలాసవంతమైన అని చెప్పి అర్థం వస్తుందండి. ఈ కొజ్బి అనే పేరుకి ఏంటంట మోసకరం. ఇది నా దేవుని వాక్యమే తెలియపరుస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు లేడు. మోసకరమైన ఆలోచనలతో మోసపు చేస్తూ ఇతరులని ఏంటంట దిగజార్చాలని, ఇతరులని పడగొట్టాలని, ఇతరులని ఎన్నోసార్లు ఈ లోకంలో భూమి మీద ఉండకుండా చేయాలని చెప్పి ఈ కొజ్బి కూడా చాలా సార్లు మనం చూసుకున్నట్లయితే అదే స్థితిలో నుంచి వచ్చింది. అక్కడ మిద్యాని స్త్రీలు ఎంతగానో ఏంటంట ప్రయోగించబడ్డారు. ఆ కొజ్బి కూడా అదే పాత్ర పోషించిందండి. అక్కడ మోసకరమైనదిగా పిలువబడుతుంది, ఒక అబద్ధికురాలుగా పిలువబడుతుంది. మనము కూడా ఈ యొక్క ప్రభుని తెలుసుకొని కూడా చాలా సార్లు మోసపుకరమైన ఆలోచన కలిగి ఉంటున్నామేమో. దేవుని ఎరగక ప్రభుని తెలుసుకొని కూడా చాలా సార్లు దుష్టుడికి మనం ఏం చేస్తున్నామంటే చనివిస్తున్నామేమో. దుష్టుడికి ఎన్నో సార్లు మనం కూడా అవకాశాలు ఇస్తున్నామేమో. చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ కొజ్బి అనే పేరు తగ్గట్టుగానే ఆమె జీవితం కూడా ఇజ్రాయేలుకు ఆత్మీయంగా మోసగించడానికి మరియు వారిని దేవుని మార్గం నుండి తప్పించడానికి ఒక సాధనంగా మార్చిందండి, మారిపోయింది. అక్కడ ఎవరెవరైతే ఆత్మీయంగా ఎదుగుతున్నారో, ఎవరైతే ప్రభుకి దగ్గర అవుతున్నారో, ఆ విధంగా ఈ కొజ్బిని ఏంటంటే వాళ్ళ మధ్యలోకి పంపించి వాళ్ళ ఆత్మీయ పతనానికి అక్కడ దారి తీయటానికి ఆ యొక్క స్త్రీని అక్కడ వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇది చూడండి, సేవకుల్లో కూడా, సంఘాలలో కూడా, విశ్వాసులకి క్రైస్తవుల మధ్యలో కూడా అపవాదిగాడు ఏం చేస్తాడంటే మన యొక్క బలహీనతలను చూసుకొని ఆ బలహీనత మీద కొట్టడానికి చూస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎంతో మంది సేవకులు, ప్రవక్తలు, శిష్యులు కూడా పడిపోవడానికి కారణం ఏంటంటే స్త్రీ అండి. స్త్రీ ద్వారా ఈ స్త్రీ ఏం చేస్తుందంటే తన అందముల ద్వారా, తనకున్న మాట వల్ల, ఆ యొక్క ఆకర్షణ వల్ల ఆ యొక్క పురుషుని నొంగ తీసుకొని ఎన్నోసార్లు పతనానికి దారి తీసేదిగా ఉంటుంది. ఈ కొజ్బి కూడా అదే కోవకి చెందిందండి. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆమె జీవితం కూడా ఇజ్రాయిల్ ఆత్మీయ మోసగించడానికి ప్రయత్నం చేసి ఉన్నది. ఆమె మిద్యాను రాజకుమారి అయినప్పటికీ కూడా ఇజ్రాయిల్ పాలిట ఒక శోధనగా మారిపోయింది. రాజకుమారికి ఏమవసరం అంటే పిలిస్తే వచ్చేవాళ్ళు, చప్పలు కొట్టి పిలవగానే వచ్చేవారు. అయినను కూడా ఆ స్థానంలో ఉండి కూడా ఎంతగా దిగజారిపోయారో చూడండి, ఎంత కూడా పడిపోయినా చూడండి ఒకసారి. ఇది మన ఈ యొక్క లోకంలో కూడా నాయకులు గాని, ప్రధానులు గాని, లేకపోతే పెద్ద పెద్ద మరి ఈ యొక్క లోకంలో ఉన్న మంచి మనుషులు కావచ్చు, అధికారులు కావచ్చు, హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా పైకి బాగానే కనిపించినప్పటికీ కూడా హృదయం అంతా మోసకరమైనదిగా కనబడుతుంది. ఏ విధంగా అయితే ఈ కొజ్బి కూడా ఏంటంట వాళ్ళ ఆత్మీయ పతనానికి ఏ విధంగా దారి తీయడానికి ఎంతగానో ప్రయోగించి ఉన్నదో, ఇది మనము కూడా మన సంఘాల్లో మరి మన మధ్యలో ఉన్న విశ్వాసులు మనము గుర్తించలేకపోతున్నాం. ఆ గుంట నక్కల్ని మనం గుర్తించలేకపోతున్నాం, ఆ తోడేళ్ళు మనం గుర్తించలేకపోతున్నాం. మన మధ్య బాగానే ప్రార్థిస్తారు, మనతో బాగానే పలకరిస్తారు, నీ అంతటి వారు లేరని చెప్పి అయ్యగారిని అమ్మగారిని పొగిడేవారు ఉంటారు, కానీ నీ వెనకాల గోతులతో వాళ్ళు కూడా అలాంటి వారే. ఒక్కసారి జ్ఞాపకం చూసుకో. అట్లాంటి వారిని నేను కూడా కనిపెట్టి వారికి ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆమె పేరులోని మోసం అనే అర్థం మనం చూస్తున్నాం. పాపము మొదట ఆకర్షణీయంగా మనకి కనిపిస్తూ ఉంటది. నిజమే, ప్రభు అయిన దేవుడు ఆయాక ఏదాను తోటలో అదొక్కటే తినొద్దు, ఆ పండు ఒకటే తినొద్దు అని చెప్పినప్పుడు ఈ అపవాదిగాడు, ఈ సర్పము, ఈ సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే దాన్ని అంతగా మలుచుకున్నాడంటే
అది ఆ చూడటానికి అందంగా ఆకర్షణీయంగా, ఇది తింటే ఇది ఇలా అయిపోతావు, ప్రభు వల్ల అయిపోతావు, నీవు కూడా ఆయన చేసే కార్యాలు నువ్వు కూడా చేస్తావు, రకరకాలుగా ఇక ఆ యొక్క అవ్వ చెవులో ఇక చెప్పడం మొదలు పెట్టాడు. ఇది నాన్న నీకు నాకు కూడా పాపము చాలా అందంగా కనపడవచ్చు. ఆ లోతు విషయంలో కూడా అదే, లోతుకి సోదేము చాలా అందంగా కనపడింది, ఆకర్షణీయంగా కనపడింది. అక్కడ ఏదో ఉందని చెప్పి తన కన్నులకి అదే విధంగా కనపడినప్పటికీ కూడా దాని తర్వాత కదా ఆ యొక్క కాన్సిక్వెన్సెస్, పరిణామాలు వచ్చాయి. ఈ యొక్క కొజ్బీ విషయంలో కూడా అదే అండి. ఆమె చూడడానికి అందగత్త అయినప్పటికీ కూడా, ఆమె మాటలు చాలా నునుపుగా తేన వంటిగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేయాలనుకుందో ఆమెకి తెలుసు. అది మనుషులు గుర్తించలేకపోయారు, ఆత్మీయులు గుర్తించలేకపోయారు. ఎన్నోసార్లు ఆమె మోసపుచ్చుతూనే వచ్చిందండి. కొజ్బీ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన హెచ్చరికలు ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం నేర్చుకోగలము? దేవుడు మనకి హెచ్చరిక చేయడానికి చూస్తున్నాడు. ఇదిగో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఆత్మీయతలో పడిపోతున్నావేమో, జాగ్రత్త, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చూడండి, సంఖ్యాకాండం 25:6 వచనంలో, అదే అధ్యాయం 6వ వచనము, ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏచుచుండిన ఇజ్రాయేళ్ల సర్వ సమాజము యొక్క కనుల ఎదుటకును, ఇజ్రాయేలులో ఒకడు తన సహోదరుల ఎదుకును తన మిద్యాని స్త్రీని తోడుకొని వచ్చానంట. ఆమె నలిలి ఎవరిని తీసుకొచ్చాడంటండి? మిద్యాని స్త్రీ. ఆ స్త్రీ ఎవరో కాదండి, ఈ యొక్క కొజ్బీ. రాజకుమార్తె అయినప్పటికీ కూడా ఎంతగా నటన చేయడానికి చూస్తుందండి, ఎంతగా పడగొట్టాలని, ఈ యొక్క ఆత్మీయులు ఉండకూడదని, ఇజ్రాయెల్ ప్రజలు ఉండకూడదని చెప్పి ఎంతగానో వేషధారణ వలె ఉండి నటించి ఈ లోకంలో బ్రతికి ఉన్నది. ద ఫియర్లెస్ సిన్, పాపపు సాహసం అని. నీవు నేను కూడా చాలా సార్లు దేవుడు చూస్తున్నాడులే అని తెలిసినప్పటికీ కూడా నువ్వేం చేస్తావు అంటే పాపము చేయటంలో ఆగిపోవు, దాని నుండి పరిగెత్తటంలో ఆగిపోవు. ఏముందిలే, మరలా వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే మరలా అదే కదా అని చెప్పి అనుదినము చేసిన పాపం మరలా చేస్తూనే ఉన్నాం. మనుషులకి జంతువులకి తేడా లేకుండా పోతుంది. ఆయన పోలికగా నిన్ను నన్ను సృష్టించుకుంటే మనమేమో అనుదినం ఆయన సిలువ వేస్తూనే ఉన్నాం. దేవుని ఉగ్రత వల్ల ఇజ్రాయేల్ పాలెంలో అప్పటికే తెగులు వ్యాపించి అనేకులు చనిపోతున్నారు. మనుషుల మరి ఏదంటే మాట వినకపోవటం వల్ల, దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆ తెగులు వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. మోషే మరి ఇజ్రాయేల్ సమాజం అంతా పశ్చాత్తాపడి మరి ఏడుస్తూ ఆ సమయంలో కూడా ఈ యొక్క కొజ్బీ ఇజ్రాయేల్ జిమ్రీతో కలిసి బహిరంగంగా పాలెంలోకి వచ్చినదండి. వాళ్ళు అసలుకే పతనమైపోతున్నారు, వాళ్ళు అసలుకే రోదనలో ఉన్నారు, వాళ్ళు అసలుకే బాధలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మనసులు కరగట్ల. ఇంకా నాశనం చేయాలి, ఇంకా పడగొట్టాలని చెప్పి మిద్యాని స్త్రీని ఆ మధ్యలోకి తీసుకురావటం జరిగింది. ఇదే నాన్న, నీవు కృంగిపోతుంటే నవ్వే వాళ్ళు ఎక్కువ మంది, కానీ నిన్ను చూసి జాలి పడే వాళ్ళు చాలా తక్కువ అండి. ఇంకా పతనం అవుతే బాగుంటు కదా, ఇంకా పడగొడితే బాగుంటు కదా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. స్వార్థపరులు ఎక్కువైపోయారు, మోసము చేసేవారు ఎక్కువైపోయారు, అబద్ధికులు ఎక్కువైపోయారు. కొజ్బీ వాళ్ళు. మనము కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. పాపము మనిషిని దేవుని ఉగ్రతను చూసి కూడా భయపడకుండా గుడ్డివాడిగా చేసింది. ఏంటంటే నిజమే, దేవుడు చూస్తున్నాడులే అని చెప్పి మనకి తెలిసినప్పటికీ కూడా పాపము మనకి ఎంత ఆకర్షణీయంగా చేస్తుందంటే, ఏముందిలే ఎవరు చూస్తున్నారులే, అప్పటి వరకు దేవుడు గుర్తుకు రాడు మనకి. కనీసం ఒక దేవుడు ఉన్నాడులే అన్నదిగా సంగతి కూడా మన మైండ్కి రాదు, మన ఆలోచనకు రాదు. వచ్చినా మనము ఏముందిలే అని దులిపి వేసుకునే రకాలుగా మారుతాం. అంతగా గుడ్డితనం కలిగిస్తుందంట పాపం. ఆ ఆకర్షణ, ఆ యొక్క మోహపు చూపు, ఆ అందము కావచ్చు, ఆ వ్యభిచారము కావచ్చు, ఆ లంచము కావచ్చు, ఆ పాపము నీ కనులకి గుడ్డిదిగా కనిపించవచ్చు. దేవుడు ఎవరు అని చెప్పి ఆ విధంగా మనం ఆలోచించే వారిగా ఉంటాం. ద ఫియర్లెస్ సిన్. ఇది నాన్న, నీవు నేను కూడా ఇంకనూ కూడా అదే అడుగులుగా మీకుండా నిలుచున్నామేమో, అదే ఆలోచన కలిగి ఉంటున్నామేమో, ఆ తోడేలు స్వభావం కలిగి ఉన్నామేమో.
ఒకసారికి జ్ఞాపకం చేసుకో. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. రెండవదిగా అందము మరియు అధికారం వెనక ఉన్న ఉచ్చండి. ఆమెకి అందం ఉన్నది, ఆమెకు అధికారం ఉన్నది, తద్వారా ఆమె ఏమైనా చేయొచ్చు. అయితే ఏం చేస్తుందంటే షీఈ్ మేకింగ్ ఏ ప్లాన్. ఎలా పడగొట్టాలి, ఎలా నాశనం చేయాలి, తన దగ్గర ఉన్నది వాడుకుంటుంది. అందమను అధికారము చొప్పున. చూడండి 25వ అధ్యాయము 9వ వచనము. ఆమె ద్వారా ఎంతమంది చనిపోయారు చూడండి. ఆమె వల్ల, ఆమె అందం వల్ల, ఆమెకున్న అధికారం వల్ల ఎంతమంది చనిపోయారు చూడండి. 24,000 మంది 24,000 మంది తెగులు చేత చనిపోయారు. ఆ తెగులు చేత చనిపోయారు. కోజ్బీ కేవలం ఒక సాధారణ స్త్రీ కాదండి, రాజకుమార్తె. ఆమె తన అందాన్ని, హోదాని దేవుని ప్రజల దారి తప్పించడానికి ఎంతగానో వాడిందండి. పతనమైపోతున్నారు అందాన్ని చూసి, మోసకరమైనదిగా చేస్తుంది. అది మన కనులకి ఎంతగానో ఆకర్షణీయంగా కనపడుతుంది. మనకున్న భక్తి జీవితాన్ని కోల్పోతున్నాం, మనకున్న ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నాం, మనకున్న సహవాసాన్ని కోల్పోతున్నాం, దేవుడికి నీకున్న ఎన్కౌంటర్ ను కోల్పోతున్నాం. ఆ కోజ్బీ కూడా తన దగ్గర ఉన్న అందాన్ని వాడుకున్నది, ఆకర్షణీయంగా మార్చుకొని ఆ ప్రజలను కూడా ఆమె వైపు తిప్పుకొని, దాదాపుగా ఆమె చేస్తున్న చేష్టల వల్ల తెగులు మరింత పెరిగి 24,000 మంది చనిపోయారంట. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇజ్రాయిల్ తెగులుతో చనిపోయారు 24,000 మంది. సాతాను కూడా ఎప్పుడు ఆకర్షణీయమైన వస్తువుల ద్వారానే మనల్ని కూడా దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకో. ఈ అపవాదిగాడు, ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే ఏదైనా వస్తువు చేత, ఏదైనా మనుషుల ద్వారానో, లేకపోతే మనకి మన హృదయంలో దేని కొరకైతే గుడి కట్టుకొని ఉంటామో, దేని కొరకైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో, అదే మన మీద ఏలుబడి చేయడానికి వాడు ఎంతగానో ప్రయోగం చేస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లీవ్ ఇట్ టు గాడ్, then God is in control, he will give it back to you. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, దేవునికి సమస్తమును సబ్మిట్ చేసుకున్నప్పుడు ఆయన నీకు సమస్తం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఏదైనా విషయంలో మన హృదయంలో గుడి కట్టుకొని వాటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, అదే విధంగా అపవాదిగాడు కూడా దాన్ని ఒక బలహీనతగా వాడుకొని మనను కూడా ఆత్మీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ కోజ్బీ కూడా తన అందాన్ని మరియు అధికారం వెనక ఎంతగానో ఉచ్చివేసింది. తద్వారా 24,000 మంది చనిపోయారండి. ఇది నీ పరిస్థితి ఏంటి? నీవు ఒకరు రక్షించేవాడిగా ఉంటున్నావా, ఒకరిని పతనం చేయడానికి చూస్తున్నావా? నీవు ఒకరిని దేవుని వైపు తీసుకురావడానికి చూస్తున్నావా, ఉన్న ఆత్మీయుని కూడా నువ్వు పడగొట్టడానికి చూస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే తీవ్రమైన తీర్పు మనం చూస్తున్నాం. ఈ కోజ్బీ చేసిన ప్రయత్నంలో ఏ విధంగా శిక్ష అనుభవించిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7-8 వచనములు. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఇశ్రాయేలీయులను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లుగా పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఏది ఎత్తుతామో అదే కోస్తాం. మనం చెడు విత్తి మంచిని ఏ విధంగా కోయగలవండి? తీవ్రమైన తీర్పు అప్పుడే వచ్చేసి యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు రోషము కలిగి వారున్న గదులోకి వెళ్లి వాళ్ళిద్దరిని కూడా ఈటతో పొడిచి చంపాడండి. తన దగ్గర ఉన్న సమస్తాన్ని కూడా నాశనం చేయడానికి వాడుకుంది. కానీ మరి దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. ఆయన ప్రజల్ని నాశనం చేస్తుంటే చూసి ఊరుకునే దేవుడు కాదు కదా. ఇదేనా నీవు కూడా అదే కార్యం చేయడానికి చూస్తున్నావేమో, ఆ అనుభవం గుండా వెళుతున్నావేమో, మోసపకరమైన ఆలోచనలు కలిగి ఉన్నావేమో, పతనం చేయడానికి నేను చూస్తున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం.
ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమై ఉన్నదంట. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే అండి మరణము. ఏదో ఈమె ఒక పాపిష్టురాలు, తన అందాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంది, ఎంతో మంది నాశనకరంగా వాడుకొని ఉన్నదండి, ఎంతో మంది చనిపోవడానికి కారకురాలై ఉన్నది. పాపము వల్ల వచ్చే జీతము మరణము. అసలసలం అంటే అగ్నిగుండంలో వేయబడతావు, చావు రావాలన్న రాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో ఇక నా వల్ల కాదు ప్రభు, నన్ను తీసుకున్నా, నీవెవరో నాకు తెలియదు అంటది. ఇక్కడ ఈ లోకంలో నువ్వు బాగానే అనుభవించొచ్చేమో, ఒకడు పతనం అవుతుంటే నువ్వు సంతోషించొచ్చేమో, ఒకడు పడిపోతుంటే నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళి వాడి గురించి తప్పుగా చెప్పుకొని నువ్వు కూడా ఏంటంట బాగా వెర్రవీగిపోయి హేళన చేయొచ్చేమో. నో ప్రాబ్లం. దెర్ ఇస్ ఎ టైమ్ when the judgment day come. అప్పుడు ప్రభు ఇతని మీద దృష్టించి నిన్ను పడగొట్టేవాడిగా ఉంటాడు. నీకు చావు రావాలన్నది రాదు. సలసలం అంటే ఆ యొక్క అగ్నిగుండంలో వేయబడినప్పుడు అయ్యా నన్ను రక్షించంటే నీవెవరో నాకు తెలియదు అంటాడు. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే కావచ్చు, ప్రస్తుతము సమస్తము నాశనంగా కనబడొచ్చేమో, కానీ ప్రభు ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆ ఫినెహాసు రోషము కలిగి వరుణ గదిలోనికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా ఏటుతో పొడిచి చంపాడు. అప్పుడే ఇజ్రాయిల్ మీద ఉన్న తెగులు ఆగిపోయి ఉన్నదంటండి. ఆమె హల్లెలూయా. దేవుడు అట్లాంటి ఫినెహాసుని ఎంతో మందిని వాడుకోగలడు, ఇట్లాంటి వారిని నాశనం చేయటానికి. ఆ యొక్క ఫినెహాస్ నీవు నేనే అయి ఉండాలి. ఆమె హల్లెలూయా. మనం రోషం కలిగి ప్రభు కొరకు పని చేసే వారిగా ఉండాలి. మనం రోషం కలిగి ప్రభు సన్నిధానంలో మరి ఇట్లాంటి ఎవరైతే సాతానుగాడు ఉచ్చులు వేస్తున్నాడో అట్లాంటి వారిని కనుగొని వాళ్ళని నాశనం చేసే వారిగా ఉండాలి. దేవుడు పాపాన్ని ఎన్నటికీ ఉపేక్షించడండి. పాపానికి జీతము మరణమైనది. గాడ్ హేట్ సిన్, నాట్ ద సిన్నర్. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని కాదండి. నువ్వు చేసే పాపాన్ని అసహించుకుంటాడు, ఆ పాపిని రక్షించడానికి దేవుడు చూస్తాడు. ఏదైనా నేను మనమందరం కూడా మనలో ఉన్న ఏ మోసకరమైన ఆలోచనలు ఉన్నాయో, ఏ అబద్ధము మనలో ఏలుబడి చేస్తున్నదో, వేటికి మనము ప్రభుకి దూరం అయిపోతున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఇది మనకి వర్తిస్తుందా లేదా అని చెప్పి మనం పరిశీలన చేసుకోవాలి. లోక ఆకర్షణలకు మనం దూరంగా వెళ్ళిపోవాలండి. ఈ లోకము మనల్ని ఎంతగానో ఆకర్షితులుగా మనల్ని లాగుకోవడానికి చూసినప్పటికీ కూడా నో, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడని ఆ యోసేపు కూడా ఏ విధంగా పాపం నుండి పరిగెత్తాడు, నేను కూడా పాపం నుండి పరిగెత్తే వారిగా ఉండాలి. ఆ పాపం నుండి విడిచిపెట్టి ప్రభుకి మనం దగ్గరయ్యే వారిగా ఉండాలి. ఆ సహవాసానికి దగ్గరయ్యే వారిగా ఉండాలి. ఆ వాక్యానికి, ప్రార్థనకి, ఆ యొక్క ఆత్మీయ స్థితికి దగ్గరయ్యే వారిగా ఉండాలి. కానీ పాపము మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఆకర్షితులైపోయి పడిపోయే వారిగా ఉండకూడదు. తద్వారా ఆత్మీయ స్థితి దెబ్బతినేదిగా ఉంటది. లోకంలో నువ్వు పడిపోయిన వారిగా ఉంటావు, నీకున్న సాక్ష్యాన్ని నువ్వు కోల్పోతావు, నీకున్న గుర్తింపును నువ్వు కోల్పోతావు. జాగ్రత్త. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావండి, అవి లోక సంబంధమైనవంట. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకము మన ఆకర్షిత చేసినప్పటికీ కూడా లోకంలో ఉన్నదంతయు అనగా ఏంటంట శరీరాశ, శరీరానికి ఆశ కలిగించేది. నేత్రాశ, మన కళ్ళకి ఆకర్షితులుగా కల్పించేది. అది వస్తువు అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఏదైనప్పటికీ, దేవునికి విరుద్ధంగా ఏదున్నప్పటికీ, జీవపు డంబం ఉన్నప్పటికీ కూడా నో, ఇది దేవునికి విరుద్ధంగా ఉంది. నేను ఏ విధంగా పాపము చేయగలను, ఇది తగదని చెప్పి మనం అక్కడి నుంచి అక్కడికి పరిగెత్తే వారిగా ఉండాలి. ఆ పాపమును మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి.
మరి ఇదేనన్నా మనము దేవుని కొరకు రోషము కలిగి ఆ యొక్క ఫినాహాసు వలె మనము కూడా పాప పట్ల మన పాపమును విడిచిపెట్టి ఎవరైతే పాపము చేస్తున్నారో వాళ్ళని మనం గద్దించేవారిగా, వాళ్ళని మనం సరిచేసేవారిగా, వాళ్ళకి ప్రభు గురించి మనం తెలియపరిచేవారిగా, ఆత్మీయతలో వాళ్ళని బలపరిచేవారిగా ఉండాలి. కానీ వాళ్ళతో పాటు మనము కూడా ఆత్మీయంలో పడిపోయేవారిగా ఉండకూడదు. ఆ పాపపు జోలికి మనం వెళ్ళేవారిగా ఉండకూడదు. ఒకసారి తీర్మానం తీసుకున్నామంటే మనం కూడా ప్రభు సన్నిధానంలో హృదయపూర్వకంగా, అయ్యా ఇదిగో ప్రభా, ఆ కుష్బీ అయితే ప్రభా ఎంతగానో నాయన వేషధారణ వేసి నటించినది నాయన. అయ్యా ఆమె ద్వారా ప్రభా తనకున్న అందాన్ని బట్టి ప్రభా, తనకున్న నాయన అధికారాన్ని బట్టి ప్రభా ఒక ఉచ్చి వేసి నాయన, అయ్యా ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రభా, సుమారు 24,000 మంది ప్రభా తెగులు చేత చనిపోయి ఉన్నారు నాయన. అయ్యా ఇదేనా ప్రభా, నేను ఒకరిని రక్షించాలి గాని ప్రభా నా ద్వారా ఇతరులనైనా అయ్యా అదిగో ప్రభా చనిపోకూడదు ప్రభా, నా ద్వారా ఇతరులు పడిపోకూడదు ప్రభా, అయ్యా నా ద్వారా ఇతరులు నాశనం అవ్వకూడదు ప్రభా, అయ్యా నా ద్వారా ఇతరుల శోధనలకు పోకూడదు ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి నువ్వు ప్రభుని అడగగలిగితే ప్రభు అయిన దేవుడు నీతో మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. కుజ్బీ వంటి జీవితం మనలో ఉందేమో ఒకసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉంది. మనలోనికి మనం చూచుకోవాలి, మనం సరి చూసుకునే వారిగా ఉండాలి, మనం సరి చేసుకునే వారిగా ఉండాలి, మన జీవితాలు మార్చుకునే వారిగా ఉండాలి. ఎవరు కూడా లేరు నీతిమంతులు ఒకడు లేని పరిశుద్ధ గ్రంథమే తెలియపరుస్తుంది. నేను కూడా ఏదో ఒక విషయంలో పడిపోయి ఉన్నామేమో, ఏదో ఒకటి మనకి ఆకర్షితంగా కనపడుచున్నదేమో, ఏదో దానికి మనం లొంగిపోతున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అది మన కనులకి ఆకర్షణీయంగా కనపడినప్పటికీ కూడా అయ్యా అది నీ దృష్టికి ప్రభా అసహ్యంగా కనపడితే ప్రభా వాటిని నా కనుల నుండి తొలగించను. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపడంబము నాలో నేను చంపుకోవాలి ప్రభా, నేను నీకు దగ్గరవ్వాలి ప్రభా అని మనం ఈ రీతిగా ప్రార్థించగలిగితే ప్రభా ఆయన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకి ప్రతి విషయంలో తోడుని నడిపించే దేవుడు. ఒకసారి మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అదేవిధంగా నిన్నటిదైనా నాకు ఇంకొక స్త్రీ గురించి చెప్పు, తెకోవా స్త్రీ అని చెప్పి ఆమె కూడా వేషం వేసింది ఒక కుటుంబాన్ని కట్టడానికి, ఏమేమో పతనం చేయటానికి చూస్తాం. నేను కూడా మనము కట్టేవారిగా ఉండాలి కానీ పడగొట్టేవారిగా ఉండకూడదు. మనము ఆత్మీయుల్ని దగ్గరికి చేసేవారిగా ఉండాలి కానీ ఆత్మీయుల్ని పడగొట్టేవారిగా ఉండకూడదు. వాళ్ళ కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి కానీ వాళ్ళకున్న బాధలను బట్టి మనం హేళన చేసేవారిగా ఉండకూడదు. ఒక్కసారిగా మనము పరిశీలన చేసుకోవాలి. నాళ్ళ వారికి ఇంకనూ మనలో దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడేమో. మన పరిస్థితులు ఎందుకు మారట్లేదంటే, మన స్థితిగతులు ఎందుకు మారట్లేదంటే ఇంకా మనలో కూడా అన్ని బాగున్నప్పటికీ కూడా 99% బాగున్నప్పటికీ కూడా ఏ 1% మన మీద ఏలుబడి చేస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అసూయ, కుళ్ళు, కుట్ర, విభేదం, మత్సరం, క్రోధం, కలహాలు వీటిలో ఏదైనా కూడా మనలో ఏలుబడి చేస్తుంటే లార్డ్ ప్లీజ్ ఐ హ్యాండ్ ఓవర్ టు యు గాడ్. అయ్యా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా, ఐ సరెండర్ టు యు గాడ్. అయ్యా నన్ను నీకు నేను అప్పగించుకుంటున్నాను ప్రభా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను వీటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను ప్రభా, నీకు దగ్గరగా నేను జీవించడానికి ఇష్టపడుచున్నాను ప్రభా, నన్ను సరిచేయని చెప్పి నేను ప్రభుని వేడుకునే వారిగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు ఆయన ముద్ర వేసి భద్రపరుచున గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న మరి అయ్యగారు మోసెస్ గారు ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క దాసులు తన యొక్క నోటి నుంచి ఈ రోజున దైవవర్తమానం అందించిన దేవాది దేవుని బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన రాజా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు సజీవమైన మీ రెక్కల నీడలో కాచి కాపాడి సంరక్షించి పోషించి పరిపాలించి ఆరోగ్యము, ఆయుష్ను, బలమును, కృపను, శక్తిని, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మచరము నింపి తండ్రి ప్రభా, ఈ దినమందు తండ్రి నా ప్రభు నీ సన్నిధిలో నన్ను ఆరాధించి నేను స్తుతించే గొప్ప ధన్యతను, నీ మాటలు వినే భాగ్యమును ప్రభు మాకు ఇచ్చిన
విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గము గుండా వెళ్తున్నప్పుడు తన ప్రభా, దేవానికి స్తోత్రాలు, తన కుజ్బీ అనే ఒక స్త్రీ ద్వారా తన ప్రభా వారి పాపములో పడిపోయి తండ్రి ప్రభా దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యారు. ప్రభుని స్తోత్రాలు. ఈ దినముల్లో కూడా తండ్రి ప్రభా పాపమునకు చోటించే సంఘాలలో తండ్రి ప్రభు, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో అనేకులు పతనమైపోతున్నారయ్యా, అనేకులు నాశనం అయిపోతున్నారయ్యా, అనేకులు దేవుని కృప నుండి దూరం అయిపోతున్నారయ్యా, అనేకులు మరణ ఛాయల్లోకి వెళ్ళిపోతున్నారయ్యా. అటువంటి వారిని యేసు నామములు, అటువంటి కుజుబి స్త్రీల వలన, అటువంటి కుయుత్తు స్త్రీల వలన, అటువంటి తన పాపపు వేషధారణ కలిగిన స్త్రీల వలన, అటువంటి తన వ్యామోహముల వలన, పాపముల వలన, రమ్యమైన తన స్థలముల వలన, రమ్యమైన ప్రదేశము, రమ్యమైన తన ప్రభా తండ్రి స్తోత్రాలు, ఈ లోక ఆకర్షణ వలన తండ్రి ప్రభా పడిపోతున్న వారందరిని యేసు నామములో మరల అగ్నిలోంచి లాగునుగాకని ప్రార్థిస్తున్నాను. దేవా నీ వాక్యము తన జీవము గలది అయ్యా. నీ వాక్కు వెలువడుతున్న తోడనే వారి మీదకి ఇప్పుడే వెలుగు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ వెలుగు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ వెలుగు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. చీకటిలో, అంధకారంలో మగ్గిపోతున్న ప్రతి ఒక్కరిని నీ వెలుగు ఇప్పుడే ఆవరించును గాకని ప్రార్థిస్తున్నానయ్యా. వారిని విడిపించండి. స్తోత్రాలు. అటువంటి పాప భరితమైన జీవితంలోంచి విడిపించి తండ్రి ప్రభా నిత్యరాజ్యం వైపు అయ్యా నీ వెలుగును చూచి ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా నీకు ఆకర్షితులవుటకు నీ కృప యేసు నామమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవానికి స్తోత్రాలు. ఈ మాటలు వింటుండగానే వారి హృదయములో అయా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఓ మంటను కలుగు చేయమని ప్రార్థిస్తున్నాడయ్యా. వారి హృదయమును పట్టి పీడిస్తున్న ప్రతి చీకటి అయా తొలగి పోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపండి దేవానికి స్తోత్రాలు. అటువంటి రోషము కలిగిన ఫినెహాసులు యేసు నామములో ఈ తరములో నా భారతదేశంలో లేపబడుదురుగాక. ఫినెహాసు లేపబడుదురుగాక. రోషము కలిగిన వారు లేపబడుదురుగాక. దేవుని భయము కలిగిన వారు లేపబడుదురుగాక. దేవుని కొరకు వైరాగ్యం కలిగిన వారు లేపబడుదురుగాక. దేవుని కొరకు పరిగెత్తే వారు లేపబడుదురుగాక. దేవుని కొరకు రోషము కలిగిన దైవ సేవకులు, దైవ జనులు, యవనస్తులు ఈ తరములో లేపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నానయ్యా. పాపాన్ని ఖండించేవారు, పాపాన్ని ద్వేషించేవారు, పాపాన్ని అసహించుకునేవారు యేసు నామములో అయ్యా నా భారతదేశంలో కోకొల్లగా లేపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నలుమూలల్లో తండ్రి ప్రభా నా భారతదేశం నలుమూలల్లో తండ్రి ప్రభా అయా తండ్రి నా ప్రభా నీ కొరకు రోషముగా నిలబడే సేవకులు ఈ తరములో లేపబడుదురుగాక. ఈ అంచె దినముల్లో తండ్రి ప్రభా నీ కొరకు మండే సేవకులు లేపబడుదురుగాక. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా అయ్యా నా భారతదేశం ఎంతో తండ్రి ప్రభా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందయ్యా, పాపంలోకి వెళ్ళిపోతుందయ్యా, అయా తండ్రి లోక వ్యామోహాలకు వెళ్ళిపోతుందయ్యా. క్రీస్తుని విడిచిపెట్టి అయా తండ్రి పాపం వైపు తిరిగిపోతుందయ్యా. అయ్యా నా భారతదేశాన్ని సంరక్షించండి దేవానికి స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని సంరక్షించండి దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు. అటువంటి తండ్రి ప్రభా అయ్యా పాపాన్ని ద్వేషిస్తూ దేవుని భయము కలిగిన, దేవుని రోషము కలిగిన, దేవుని ధైర్యము కలిగిన ఫినెహాసులు యేసు నామములో దైవ భక్తి కలిగిన వారు లేపబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు. సంఘాన్ని కోల్చాలని, సంఘాన్ని పతనము చేయాలని, ఆత్మీయులను పడగొట్టాలని, ఆత్మీయులను ఎలాగైనా పాపములకు లాగాలని, ఆత్మీయులను ఎలాగైనా సంఘము నుంచి విడదీయాలని, వారి సేవకులుగా విడదీయాలని, ఐక్యత లేకుండా చేస్తున్న సాతాను కుట్రలన్నీ యేసు నామములో పడదోయబడుగాక. యేసు నామములో పడదోయబడుగాక. దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభు. ఇప్పుడే తండ్రి నా ప్రభు నీ కృప నా భారతదేశం విడుదలవునుగాక. నా భారతదేశం విడుదలవునుగాక. సార్వత్రిక సంఘంపై అయ్యా నీ కృప విడుదలవునుగాక. అంటే నీకు స్తోత్రాలు. ఈ సేవకులు తండ్రి ప్రభు ఎంతో ఆత్మ రోషము కలిగి అయ్యా నీ మాటలు వినిపించారు ప్రభా. ఏ మాట తండ్రి ప్రభు దుర్వినియోగం అవ్వకుండా ప్రభా, సాతాను దొంగలించకుండా ప్రతి మాట తండ్రి ప్రభు వినగలిగిన వారందరూ యేసు నామములో వారు చెవులు తెరవబడునుగాక. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవుగిన వాడు వినును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. అనేక హృదయాలు మండించండి, అనేక హృదయాలు తెరవండి, అనేక హృదయాలు తోటి త్రెప్పమని ప్రార్థిస్తున్నాడు అయ్యా. ఈ లైవ్ ద్వారా అయ్యా తండ్రి ప్రభుని స్తోత్రం, ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా అయ్యా తండ్రి స్తోత్రం, షార్ట్స్ ద్వారా వింటున్న ప్రతి
ఒక్కరి జీవితంలో నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. పాపాన్ని ద్వేషించి క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించే అయా తరము లేపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయ. ఎంతో చక్కటి మాటలు బోధించిన దైవజనులను ఈ కొలతలేని ఆత్మశక్తిని ఈ తరంలో బలంగా మీరు వాడుకొని వారు చేస్తున్న పరిచయం, వారు వెళ్తున్న స్థలాల్లో, వారు నిలబడుతున్న ప్రాంతాలు, వారు నిలబడుతున్న సంఘాల్లోనూ నీ బలమైన ప్రత్యక్షత ద్వారా నీ దాసులను బలముగా వాడుకుని ఆరోగ్యం, ఆయుష్ను, బలమును, కృపను, శక్తిని ఆ తండ్రి ప్రభు నీ స్తోత్రాలు తండ్రి ప్రభు ఆశీర్వాదమును దీవెనలు కలుగు చేసి నీ కృప ద్వారా వాడుకొని మనం ప్రార్థిస్తాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ పరిచయం నానాటికి వృద్ధి చేయమని ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. మరి అదేవిధంగా యొక్క పరిచయ నిమిత్తమై ప్రార్థించండి. మీకు ఏమైనా ప్రార్థనా స్తుతులు ఉన్నా మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించి బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్. షాలోమ్.